మా అమ్మ లైఫ్ మిస్టరీ అంతా నీకు తెలుసు. కన్న తల్లివి కదా. కూతురు జీవితంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి ఈవెంట్కి ఫస్ట్ విట్నెస్సే నువ్వు. పార్టిసిపేషన్ కూడా నువ్వే. నీకు తెలియనివి ఏముంటాయి? అల్లుడి వివరాలు తెలియకుండానే పెళ్లి చేశావా? కారణాలు తెలియకుండానే కూతురుతో కలిసి ఉంటున్నావా? నిజం తెలిసి చెప్పకపోవడం మహాపాపమని నువ్వే అంటావు కదా. దాచి పాపం మూట కట్టుకోకు. అయ్యో పాపం అనుకోవడం తప్ప పాప పుణ్యాల గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. నేను చేయగలిగింది ఏమీ లేదు. తప్పించుకోవాలని చూడకు. ఒక మాట చెప్పు. నేను నాన్న కోసం ఇంత బాధపడుతున్నాను కదా, నన్ను చూస్తే నీకు అయ్యో పాపం అనిపించడం లేదా? నాకు నాన్న పేరు చెప్తే నీకు పుణ్యం వస్తుంది కదా. నాకింక పుణ్యం అక్కర్లేదులే తల్లి. నీ కూతురిలాగానే నీది కూడా రాతి గుండె. నా గుండె బండరాయి కాదు కాబట్టే ప్రేమ కోసం తప్పించిపోతున్నాను. అలాగా? తమరి గుండె శుతిమెత్తనిదా? నిజంగా ప్రేమున్నదానివే అయితే అయ్యో కన్న కూతురు తండ్రి కోసం, తండ్రి జాడ కోసం ఆరాట పడుతుందే, పాపమని తలిచావా? ఎందుకు చిన్నపిల్లని బాధ పెట్టడమని ఆలోచించావా? నీ పంతం నీకు ముఖ్యం. ఎందుకు చలించని రాతి గుండెనిది. ఇదే నిజం. అమ్మమ్మని కూడా చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నావంటే నా అభిప్రాయం కరెక్టే. రాయే కాదే, అడ్డుపడాలని కూడా కాదు. నువ్వు కోరుకునే మనిషి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని. వివరాలు చెప్పి కొత్త కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని? దానివల్ల నీకు సంతోషాలేం దక్కవు. నా కన్నెళ్ళే నీకు ఎందుకని బాధ? నాన్న గురించి తెలిస్తే ప్రాబ్లం నాకు కాదు, నీకు. నీ గురించి, నీ తప్పుల గురించి తెలుస్తుందనే భయం. అదేం తప్పు చేయలేదు. ఆహా, అయితే ధైర్యంగా చెప్పు. నీ కూతురికి సపోర్ట్ నేనుంటాను. తప్పు ఆయనదే అయితే ఎందుకు మా అమ్మకు అన్యాయం చేశావని నిలదీస్తాను. నిలదీసినా నిరాహార దీక్షలు చేసినా ఫలితం ఉండదు. నేను పడ్డట్టే నువ్వు బాధపడ్డావు. నాకిష్టం లేదు. నాకిష్టం లేని పని నిన్ను చేయనివ్వను. ఎంత బాగా నిందాటు వేసి నీ తప్పును సమర్థించుకుంటున్నావు. అన్ని విషయాల్లోనూ నీ ఇష్టాలేనా? మా ఇష్టాలకి ఇంపార్టెన్స్ ఇవ్వవా? నీకు నీ స్వార్థమే కానీ మా గురించి అస్సలు ఆలోచించవా? నువ్వేమన్నా అనుకో, నీతో వాదించడం నాకిష్టం లేదు. గొప్పగా తప్పించుకోవడం నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. నీ అంత సెల్ఫ్ కంట్రోల్ కూడా ఎవ్వరికీ ఉండదు. రోజు మీ మధ్య దెబ్బలాట చూడలేకపోతున్నానే. బతికినన్ని రోజులు బతికేదాన్ని కాదు. నా మీద కాస్త జాలి చూపించండి. జాలి పడే వాళ్ళ మీద జాలి చూపించొచ్చు కానీ నీ మీద కాదు. వదిలేవే, వాదించకు. ఇంకా వాదించడం వేస్ట్, నటించడమే బెస్ట్. సరే అమ్మమ్మ, నువ్వు చెప్తున్నావని వదిలేస్తున్నాను. కానీ నా మనసులో మాట చెప్తున్నా వినండి. అమ్మా, నాకు నీ మీద ఏ కోపం లేదు. ఏదో మా నాన్నెవరో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అంతేకాని నువ్వంటే ఇష్టం పోలేదు. నువ్వనే పేగుబంధం, ప్రేమబంధం, రక్త సంబంధం గురించి తెలియని దాన్ని కాదు. నాకు నీ విషయంలో అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. ఇది నిజం. మీరు వేరు, నేను వేరు కాదు. చక్రి అంకుల్ పిలిచాడు కదా, మనందరం కలిసి పిక్నిక్కి వెళ్దాం, సరేనా? హ్యాపీగా నిద్రపో. గుడ్ నైట్. నువ్వెంత నటించినా, వెటకారంగా మాట్లాడినా నీ మీద మమకారం పోదే. ప్రేమగా మాట్లాడుతూనే నా చుట్టూ చీకట్లు మిగిల్చావు. అయినా నీ ప్రేమ కోసం మినుగురులా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను. వీడు చాలా ఫాస్ట్ అయిపోతున్నాడు. నేను కూడా వీడికంటే ఫాస్ట్ అవ్వాలి. లేకపోతే వదిన ప్లేస్ పొరలు పాలయ్యేలా ఉంది.
నెక్స్ట్ ఏంటి నాన్న మన ప్రోగ్రామ్? మనం పిక్నిక్కి వెళ్ళడం లేదు, ఎటు వెళ్ళడం లేదు. నేనైతే ప్రస్తుతం పడుకుంటాను, మీ ఇష్టం మీది. రే సరే, నీ ప్లాన్ నీదైతే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకుండా చేసే ప్రయత్నం నాది. వదినమ్మా వస్తున్నా. హలో, ఎవరండి? నేనండి, హాట్లీ హాట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేట్ని. నమస్తే మేడం. చెప్పండి. మిమ్మల్ని కలవాలని బయలుదేరాను. ఇంట్లోనే ఉన్నారా? లేను. అయినా మొన్ననే కుదరదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కలవడం? లేదు మేడం, అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి. సరే, ఒక గంట తర్వాత జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గరకు రండి. థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. ఇవాళ ఎలాగైనా ఒప్పించాలి, సరేనా? అలాగే సార్. ఈ బ్లూటూత్ ఆన్లోనే ఉంచు. ఓకే. నేను చెప్పే సజెషన్స్ ఫాలో అవుతుండు. అలాగే సార్. వెళ్ళు. నమస్కారం మేడం. నమస్కారం. నేను ఆల్రెడీ అగ్రిమెంట్ కుదరదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు? మీరు కుదరదు అనగానే మేము మా ప్రయత్నం మానుకుంటే ఎలా మేడం? అటు హాస్పిటల్ ఫ్యూచర్ కోసం, ఇటు మీ బెటర్ పొజిషన్ కోసం లిబరల్గా కండిషన్స్ సడలించుకొని అప్రోచ్ అవటం మంచిదనిపించింది. డైరెక్టర్స్ మళ్ళీ మీటింగ్ పెట్టుకుని కలవమని నన్ను పంపించారు. అందుకే వచ్చాను మేడం. ఏంటా సడలింపులు? బ్రహ్మాస్త్రం ఉపయోగించు, బ్రహ్మాస్త్రం ఉపయోగించు. మేడం చూడండి, మా హాస్పిటల్ ప్రాఫిట్ టోమోతో బిజినెస్ ఆలోచనతో పెట్టింది కాదు, టోటల్గా సర్వీస్ మైండెడ్తో పెట్టింది. ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? ఆల్మోస్ట్ అంతే మేడం. ఈ స్టేట్మెంట్ ఒక్కసారి చూడండి. ఏంటిది? సిటీలో ఉన్న ఇతర హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే మేం చేస్తున్న ఛార్జీలు, ఉచిత సేవలు, వాటి ఉద్దేశాలు మేడం. ఒక్కసారి చూడండి మేడం. అవతల వాళ్ళ మినిమం ఛార్జెస్ కన్నా 50% తక్కువ మా ఛార్జెస్. పేదవాళ్ళకి ఫ్రీ ఆపరేషన్స్, మెడిసిన్స్ ఫ్రీ, 100% మానవతా దృక్పథం. మీలాంటి వాళ్ళు మాలో ఒకరైతే ఎంతో మేలు అని భావిస్తున్నాం మేడం. మీ ఉద్దేశాలు నచ్చాయి. మీతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటున్నాను. కాకపోతే అగ్రిమెంట్ పేపర్స్ నేను చెప్పినట్టుగా రెడీ చేసి తీసుకురండి. ఓకేను, ఓకేను. అలాగే మేడం. పేపర్స్ తీసుకురండి, నేను సైన్ చేస్తాను. అగ్రిమెంట్తో నిన్ను అన్నయ్యకి దగ్గర చేస్తాను వదినా. ఎస్. నాన్న, నీకు సౌమ్యకి పెళ్లి చేస్తా.